తెలుగుదేశం. ఈరోజు మనం అందరం కలిసి ఒక కార్యకర్తలు మీటింగ్ అనేది మనం అందరం పెట్టుకున్నాం. చూస్తుంటే ఈరోజు లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైం మన విజయనగరం వస్తున్నారు. స్టేజ్ మీద ఉన్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్, అలాగే ఐటీ అండ్ రియల్ టైమ్ మినిస్టర్ లోకేష్ గారికి ఈరోజు స్వాగతం పలుకుతూ ఈరోజు మన విజయనగరం క్యాడర్ మీటింగ్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా మనకి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీదేవి గారు, అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ రాధాకృష్ణన్ గారు, అలాగే మన నాగార్జున గారు, అలాగే మన కలిశెట్టి అప్పలనాయుడు గారు, అదేవిధంగా మన అబ్జర్వర్ పివిజి కుమార్ గారు, అలాగే మనకి వరప్రసాద్ గారు, అందరు కూడా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీని వాళ్ళ భుజస్కంధాల మీద తీసుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. లోకేష్ గారు 29 ఏప్రిల్ 2026కి వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు. ఆ రోజు నుంచి మనం చూస్తుంటే విజయనగరంలో మనకి 9 పెద్ద జాయినింగ్లు అనేది జరిగినాయి. 1500 కుటుంబాలు లోకేష్ గారి పనితీరు చూసి, మన తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు చూసి ఆకర్షులై మన పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. అలాగే ఎవరైతే ఏ పార్టీని లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు, ఎప్పుడు కూడా రాజకీయంలో లేనటువంటి వాళ్ళు కూడా మన పార్టీ విధానాలు చూసి మన పార్టీని జాయిన్ అయ్యారు అనేది ముఖ్యంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు మన లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్నాక మన ఉత్తరాంధ్రకి ఎన్నెన్నో పరిశ్రమలు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయనేది మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మనకి టీసీఎస్ అవనివ్వండి, కాగ్నిసన్ అవనివ్వండి, ఆర్సిలర్ మిట్టల్, నిపాన్ స్టీల్ అవనివ్వండి, రిన్యూ అవనివ్వండి, ఆఖరికి గూగుల్ సంస్థ కూడా మన దగ్గరికి వచ్చింది. ఇది కేవలం మన నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, లోకేష్ గారి కృషి అని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఈసారి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే మనకి 4 బిల్లులు కూడా పాస్ చేయటం జరిగింది. అలాగే మనకి పిల్లల కోసం యూనిఫామ్లు అవనివ్వండి, వాళ్ళ సిలబస్ డెప్త్లో కూడా చూడటం జరిగింది. వాళ్ళకి యూనిఫామ్స్ అవనివ్వండి, షూస్ అవనివ్వండి, వాళ్ళకి మిడ్ డే మీల్ స్కీమ్ అవనివ్వండి. అదేవిధంగా మనం చూసుకుంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా మనకి 3వ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఉండేది. ఆ తర్వాత ఆ స్కీమ్ తీసేశారు. అయితే మన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే 1 ఇయర్ లోపలే మనకు మిడ్ డే మీల్ స్కీమ్ అనేది డొక్క సీతమ్మ పథకం ద్వారా మనం పిల్లలకి అందిస్తున్నాం అనేది ముఖ్యంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మన విజయనగరంలో ఏవియేషన్ అనేది మీ అందరికీ తెలుసు, రీసెంట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. అయితే ఈ ఏవియేషన్ ఏరియాని కూడా ఒక హబ్గా తీర్చిదిద్దటానికి వారు ఒక ఏవియేషన్ ఎడ్యూసిటీని ప్లాన్ చేశారు. అయితే దీనికోసం ప్రత్యేకంగా మన మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు 136 ఏకర్స్ అనేది అందజేశారు. అలాగే డిజిటల్ గవర్నెన్స్లో మనం ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ మొదలు పెట్టాం. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎవ్వరు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళ ఫోన్లో టైప్ చేస్తే ఒక కాస్ట్ సర్టిఫికెట్ అవనివ్వండి, అటువంటి అన్ని రకాల సర్టిఫికెట్ కూడా వాళ్ళకు ఫోన్లోనే వారికి వెంటనే వచ్చేస్తుంది అనేది ముఖ్యంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే మన లోకేష్ గారు ఒక లీడర్గా ఉన్నారు. నెక్స్ట్ మన ఫ్యూచర్ అంతా కూడా మన పార్టీ ఎలాగైతే మన నందమూరి తారక రామారావు గారి టైం నుంచి మనం ప్రత్యేకంగా ఆ రోజు బీసీలని ఆదుకున్నాం. ఈరోజు మొన్న కూడా మనం అసెంబ్లీలో బీసీ చట్టం అనేది ప్రత్యేకంగా మనం తీసుకొచ్చి 34% రిజర్వేషన్ అనేది బీసీల కోసం మన తెలుగుదేశం పార్టీ అందిస్తున్నాము. అయితే నందమూరి తారక రామారావు గారి టైం నుంచి
ఆ రోజుల్లో ఎప్పుడైతే 30 రూపాయలు పెన్షన్ మొదలు పెట్టారో ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో అది మెల్లిమెల్లిగా పెరుగుతూ ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నాం. మనం అందరం కలిసి కుటుంబ సభ్యులుగా వారి బాధ్యతలు పెంచుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు వారి సందేశం వినిపించాలని నేను కోరుకుంటా సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అతిథి గజపతిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీ. ఎంతోమంది కార్యకర్తల్ని నాయకులుగా చేసి ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందులో మన పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారిని కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి పార్లమెంటుకి పంపి ఈరోజు సైకిల్ మీద పార్లమెంటుకి వెళ్ళేటటువంటి నాయకుడిగా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా బ్రీఫ్గా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికీ స్ఫూర్తినిచ్చి మనందరికీ ధైర్యాన్ని ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మరొక 50 సంవత్సరాలు ఇంకా తిరుగులేదనే విషయాన్ని మొన్న యువగలం ద్వారా వారు నిరూపించిన గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మనందరికీ ముందుండి నడిపించిన వ్యక్తి, ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు పెద్దలు లోకేష్ అన్న గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు అదితి మేడం గారికి, మన పార్టీ అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యురాలు మన పరిశీలకులకి, అలాగే కోఆర్డినేటర్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ అందరికి కూడా ఈరోజు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున పాదాబంధనం చేసుకుంటున్నాను. అన్నగారు విషయం మీకు చాలా సందర్భాల్లో మనం కలిసినప్పుడు మాట్లాడుకున్నా కానీ చాలామంది వచ్చారు కనుక ఒక మాట చెప్పాలి. ఒక సామాన్య కార్యకర్త అనే భావన నుంచి, అంటే ఆ సామాన్య కార్యకర్త అనే వర్డ్ యాక్చువల్ నాకు ప్రసంగం నేను అనుకోలేదు, కానీ అనేటప్పుడు నాకు ఏ రాష్ట్ర నలుమూలైనా సరే ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని కంటే ఈరోజు ఒక కార్యకర్త అనే గుర్తింపు అది జీవితాంతం లోకేష్ అన్న గారికి, మన జాతీయ అధ్యక్షుల వారికి, చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా నేను రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన పార్లమెంట్లో కానీ మన ప్రాంతంలో కానీ ఎక్కడ కనిపించినా మా కుటుంబ సభ్యుడని అందరూ హక్కును చేర్చుకొని తీసుకున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా ప్రారంభమై ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా జాతీయ పార్టీ కమిటీలో నన్ను కూడా నియమించే అవకాశం రావడం, పార్లమెంట్ పరిధిలో 70,000 మెజారిటీని ఈ విజయనగరం అసెంబ్లీ ఇచ్చిందంటే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ పట్ల, పోస్పాటి అశోక్ గజపతి గారి వారి పట్ల, ఆ కుటుంబం పట్ల ఖచ్చితంగా ఆ నమ్మకంతో మీరు అవకాశం ఇప్పించారు. అవకాశాన్ని ఒక్క రోజుగాడ ఒక్క నిమిషం కూడా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్తున్న విషయం కూడా మీరు తెలియజేసుకుంటూ, ఈరోజు లోకేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను హెచ్ఆర్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ప్రయత్నం చేసే సందర్భాల్లో అది బీజేపీకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక కార్యకర్తకి, పార్టీకి నమ్మిన కార్యకర్తకి ఎలాంటి భరోసా ఇస్తారో ఒక సంఘటన మీకు చెప్తున్నాను. ఆయన పాదయాత్రలు కలిసినప్పుడు చెప్పారు, అన్న నువ్వు పని చేస్తున్నావు, ఖచ్చితంగా న్యాయం చేయరు, ఢిల్లీ నువ్వు చూస్తానని. ఆ రోజు బీజేపీకి వెళ్ళేటప్పుడు మా వాళ్ళందరూ కూడా కలత చెందారు. కానీ అన్న ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు మన జాతీయ అధ్యక్షులతో నిద్రలేని రాత్రి గడిపి నాకు అవకాశం కల్పించారు. వారికి మీ సమక్షంలో మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై తెలుగుదేశం. ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వేదిక మీద ఆశీస్సులైనటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారికి, పాలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారికి, అదేవిధంగా నియోజకవర్గ అబ్జర్వర్ గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు, అబ్జర్వర్ గారు పిజివి నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం కూడా చూసాం, స్టాన్ఫర్డ్ కాలేజీలో చదువుకొని ప్రపంచ స్థాయి విజన్ని అర్థం చేసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా తాతగారి పట్టుదల, నాన్నగారి ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ తెలుగుదేశం పార్టీలో
తనదైనటువంటి శైలిలో ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి అండగా ఉన్నానని అన్ని వర్గాల ప్రజల్ని కూడా కలిసి వారి బాధలు విని అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఆ హామీలను అమలు చేయడానికి ఒక వేదిక యువగలం పాదయాత్ర 3200 కిలోమీటర్ల పైగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఆ రోజు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలలో దుర్మార్గమైనటువంటి అణిచివేతల్లో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను ఉన్నానని ఒక భరోసా కల్పించినటువంటి నాయకులు లోకేష్ గారు. ఈరోజు కార్యకర్తనే అధినేతగా చేసినటువంటి నాయకులు లోకేష్ గారు. కార్యకర్త అధినేత అని మొట్టమొదటిగా చెప్పి ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు ఒక గర్వకారణంగా నిలిచినటువంటి నాయకులు లోకేష్ గారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణంలో తన పాత్ర. ఈరోజు మరలా విద్యాశాఖ మంత్రులుగా మెగా డిఎస్సిని అమలు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో దుర్మార్గమైనటువంటి కేసులు 150 కేసులు పైగా కోర్టుల్లో వేస్తే వాటన్నిటినీ కూడా అధిగమించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇంటర్వ్యూలు అయ్యి వారికి ఆఫర్ లెటర్లు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇప్పించేటంత వరకు కూడా 16,354 మంది కుటుంబాలకి ఈరోజు అటువంటి యువతకి లోకేష్ గారు డిఎస్సిని నిర్వహించి పూర్తి చేసి నిరుద్యోగ యువతకి అండగా నిలబడి ఎటువంటి అవకతవకలు లేకుండా ఈరోజు అటువంటి అవకాశం కల్పించినటువంటి లోకేష్ గారు అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా ముందుని నడిపిస్తూ ఈరోజు ప్రతి కార్యకర్తకి నేనున్నానని తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఒక దిక్సూచిగా ముందుకు వెళ్తున్నటువంటి మన యువ నాయకులు మన యువగలం నారా లోకేష్